సౌత్ ఆఫ్ ఇండియాలో నేను ఐఎమ్ వెరీ సారీ, ఇది కావాలంటే టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో కొంత తగ్గుతాయంటున్నారు, తెలంగాణలో పెరుగుతున్నాయంటున్నారు, తమిళనాడులో 1-2 వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అజంప్షన్. ఈవెన్ కేరళలో ఖాతా ఓపెన్ చేస్తారేమో ఈసారి 1 సీట్ వచ్చే అవకాశం ఉందని కొన్ని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. గతంలో కూడా ప్రెడిక్షన్స్ అది ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు కానీ బట్ రాలేదు. ఇప్పుడు నేను అడిగేది మిమ్మల్ని, 370 లేదా 400 సీట్లు అనే టార్గెట్ పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? లేదా అంటే నిజానికి పెంచుకునే ప్రయత్నమా, మోదీ గారు అన్నట్టుగా తర్వాత ఏదో స్ట్రాటజీలో భాగమనే మనం అనుకోవాలా? వీళ్ళకి ఆ ఒక్క పెద్ద నంబర్ చెప్పేసరికి 400 కాదు దాన్ని తగ్గిద్దామనే ఆలోచనలో ఉండి అసలు పని చేయకుండా, సో గెలుపోటములో చర్చే లేకుండా చేయడం అనేది కూడా ఒక వ్యూహమే కావచ్చు కాక. బట్ ఇప్పుడు అందిన ఎవరు ప్రెడిక్ట్ చేసినా, ఎవరి ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా 320, 330 ఒక యావరేజ్ ఫిగర్గా కనబడుతోంది. 320, 330 మ్యాక్సిమం 350 వరకు వెళ్ళారంటే అసలు చాలా పెద్ద నెంబరే ఒక రకంగా. సో ఎక్కడ తగ్గొచ్చు, ఎక్కడ పెరగవచ్చు సీట్స్ వైజ్, అంటే స్టేట్స్ని దృష్టిలో ఉంచుకొని చెప్తే? అంటే మనకు ఈ పీక్ అయిపోయిన 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 100% వచ్చేసింది కాబట్టి మళ్ళీ 100% రిపీట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కొంత ఎక్స్ట్రీమ్. అది అంతే అవ్వకపోవచ్చు. బహుశా దాంట్లో కొన్ని సీట్లు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్లో 1-2 సీట్లు కాంగ్రెస్ గెలవచ్చు అని చెప్తున్నారు. అలాగే చింద్వాడ మళ్ళీ ఆయన కమల్నాథ్ కుమారుడు గెలవచ్చు అంటారు. వాళ్ళ గడ్ అది, వాళ్ళ కోర్ట్ అది, వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఫర్ ఇన్స్టెన్స్ ఈ కూటమిలో అయినాక, ఈ విభజన అయిన తర్వాత అయినా కానీ కూడా శరద్ పవార్ యొక్క పాపులారిటీలో ఆయనకు గౌరవం చాలా ఉన్నది. అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి చాలా ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ఆయన మీద ఒక సింపతి వేవ్ ఉందని ఒక వర్గం విశ్వసిస్తోంది. కాబట్టి షిండే వర్గానికి కొన్ని తక్కువ సీట్లు రావచ్చు, ఆయనకి కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక వర్గం చెప్తున్నారు. అలాగే హర్యానాలో కట్టర్ని తీసేసి లాస్ట్ మినిట్లో చేంజెస్ తీసుకురావడం, ఇటువంటి కొన్ని జరగడంతో అక్కడ కూడా బహుశా 2-3 సీట్లు పోయేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే హిమాచల్లో విక్రమాదిత్య సింగ్ చాలా గట్టి పోటీ కంగనా రనౌత్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన వీరభద్ర సింగ్ కుమారుడు ఆయన. సో ఆల్రెడీ ఆయన గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈవిడ సడన్గా వచ్చింది ఆవిడ. సరే మోదీ గారి వేవు, ఆవిడ పాపులారిటీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నా కానీ కూడా ఫైట్ మాత్రం టఫ్గా ఉంది అక్కడ. సో ఓవరాల్ నేను ఈ స్టేట్స్లో అంతా కూడాను బహుశా ఒక 4-5 సీట్లు తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోలేదు, నేను ఐ కెనాట్ కంప్లీట్లీ రూల్ అవుట్. నేను చెప్పినట్టు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇవన్నీ యాడ్ చేసుకుంటే బహుశా ఒక 5-6 సీట్లు తక్కువ వచ్చేయండి సూచనలు ఉన్నాయి. మనకు బీహార్కి వెళ్తే కూడా మనకు జేడీయూ కొంత వికెట్లో ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు పల్టీ కొట్టాడు, ఆయన అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఇన్ని తిరగడం, దీంతో ఏమైందంటే ఆ ఎఫెక్ట్ బీజేపీ మీద కూడా పడుతుంది కొంత. కాబట్టి ఆ కూటమికి సంబంధించి కొద్దిగా ఒక 2-3 సీట్లు అటు ఇటు తక్కువ వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యపడవలసిన. బెంగాల్లో పెరగవచ్చు అంటున్నారు. బెంగాల్లో నాకు అదే పెద్ద ప్రశ్నగా ఉన్నది. కొంతమంది పెరుగుతాయంటున్నారు, కొంతమంది తగ్గుతాయంటున్నారు. బెంగాల్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే అక్కడ హైయెస్ట్ పోలింగ్ జరిగింది, రమారమి 70% పోలింగ్ జరిగింది ఆల్మోస్ట్ అన్ని ఫేజుల్లోనూ. అక్కడ కొన్ని ఫేజుల్లో 70 కంటే చాలా ఎక్కువ జరిగింది. అది ఇంత మ్యాక్సిమం పోలింగ్ జరుగుతుందంటే ఒక వర్గం పని కట్టుకొని ఓటేశారన్న దాంట్లో స్పష్టంగా అర్థమవుతున్నది మనకు. రెండవ విషయం ఏంటంటే ఆవిడ ఆల్రెడీ చాలా ఒక విధమైనటువంటి భయంకరమైన వాతావరణం అక్కడ ఉన్నది. అది వీళ్ళ మీద ఒక హింసని ప్రేరేపించి ఆవిడ అక్కడ చాలా అట్మాస్ఫియర్ అంతా విషేట్ చేసింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సందేశ్ ఖాళీలో కూడా కేసులు పెట్టిన స్త్రీలు వాళ్ళ కేసులు విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళని వీళ్ళు పడితే మాకేం జరగలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉందో మనం చూడవచ్చు. రేపటి రోజు బీజేపీకి ఓటేస్తే కనుక మరి గతంలో బెంగాల్ స్టేట్ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి వైలెన్స్ అక్కడ రాదని వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఈ భయంతో నిజంగా బీజేపీకి వాళ్ళు ఓపెన్గా వచ్చి ఓటు వేయగలరా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఆవిడే చీఫ్ మినిస్టర్, ఆవిడ మరి ఎలా వీళ్ళ మీద ప్రవర్తిస్తుంది అనేది పెద్ద చెప్పలేము. కాబట్టి పెద్దగా ఎక్కువ వస్తాయని నేనేం భావించట్లేదు. 18 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి, బహుశా అదే రేంజ్లో ఉండొచ్చు, 15 to 20 రేంజ్లోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఎస్టిమేషన్. అంతకంటే ఎక్కువ వచ్చాయంటే నిజంగా మనం బెంగాలీ ఓటర్లకి మనం అభినందన చెప్పాలి. ఎందుకంటే అంతటి వైలెన్స్ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళు స్టిల్ వచ్చి ఓటు వేసి ఈమెను అంటే బీజేపీని గెలిపించాలా లేదా అనేది వేరే విషయమైనా ఈమెకు వ్యతిరేకంగా ఓటు వేయగలుగుతున్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయమే. ఓకే, ఒడిశాలో పెద్దగా మార్పులు నాకేం కనిపించవు, బహుశా 2 సీట్లు పెరగచ్చు, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. గతంలో ఆల్రెడీ బీజేపీ చాలా నంబర్ 1 స్థానంలోనే ఉండింది, ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్లో బహుశా 1-2 సీట్స్ వస్తాయి. తెలంగాణ ఆఫ్ కోర్స్ మనం అనుకున్నాం కదా, ఒక 3-4 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. పాజిటివ్ ఫిగర్ మేబీ 5 దాకా వెళ్ళవచ్చు. కర్ణాటకలో తగ్గిన ఫిగర్స్ బహుశా తెలంగాణ పూడుస్తుంది. సో ఓవరాల్ చూస్తే కనుక మనకు పెద్ద మార్పు నాకేం కనిపించట్లేదు.
సో ఓవరాల్ లాస్ట్ టైం 303 సీట్స్ వస్తే కనుక ఒక 5 సీట్లు అటో ఇటో కొన్ని రాష్ట్రాల్లో తగ్గినా ఇంకొన్ని రాష్ట్రాల్లో దాన్ని మళ్ళీ భర్తీ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నాకు మేజర్గా పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు. బీజేపీకి 290 నుంచి 310 లోపులు అదే ఆ రేంజ్లోనే వాళ్ళకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. తర్వాత మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ ఒక 40-45 సీట్స్ అంటే 350 ఎన్డీఏ అన్నది రఫ్లీ మనకు క్లియర్గా అర్థమవుతున్నది. బట్ అల్టిమేట్గా మనం కొన్ని ఈ సమీకరణలో ఎటువంటి మార్పులు వచ్చినాయి అనేవి మనం ఫైనల్ ఓటింగ్ నెంబర్స్ వస్తే కానీ మనం చూడలేం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో మనం చాలా ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. కాబట్టి దాన్ని గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి కాదు మనకి. ఫైనల్ ఓటింగ్ వచ్చిన తర్వాత నిజంగా ఎక్కడ బీజేపీ దెబ్బతినింది, ఎక్కడ వీళ్ళు నిజంగా స్కోర్ చేశారని ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. రైట్.